హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు వీడియోలో చేపగుడ్లతో ఫ్రై చేసి చూపిస్తున్నాను. అయితే ఈ చేపగుడ్లు ఒక్కొక్కరు ఒక్కో తీరులో వండుతుంటారు. కొంతమంది ఏమో చేపల కూరలోనే వేసుకొని వండుకుంటారు, మరి కొంతమంది అయితే ఇలా ఫ్రై చేసుకుంటారు. ఎలా చేసుకున్నా కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. కొంతమందికి అసలు ఈ చేపగుడ్లు రుచి తెలియక పడేస్తుంటారు కూడా. అలా అస్సలు చేయొద్దు. ఇవి చాలా రేర్గా దొరుకుతాయండి. అన్ని చేపల్లో ఉండవు, కొన్ని చేపల్లో మాత్రమే ఉంటాయి. చూడండి, నేనైతే 2 చేపల్లోని గుడ్లు అయితే తీసుకున్నాను. ఇవి వచ్చేసి సుమారు 1/2 kg దాకా ఉంటాయి ఈ గుడ్లు అయితే. ఈ చేపగుడ్లు ఫ్రై చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ పైన ఒక గిన్నెలోకి 1 లీటర్ నీళ్ళను వేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఈ చేపగుడ్లు కూడా వేసుకొని చేపగుడ్లను అయితే మంచిగా ఉడికించండి. ఈ గుడ్లు ఉడుకుతూ ఉంటేనే గట్టి పడతాయి. అయితే ఒక 10 నిమిషాల పాటు అయితే ఉడకనివ్వండి. చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, గుడ్లు ఇలా ఉడుకుతున్నప్పుడు ఇలా గుడ్లు అయితే గట్టి పడతాయి. మామూలుగా అయితే మెత్తగా ఉంటాయి, ఉడికిన తర్వాత అయితే గట్టి పడతాయి. ఒక 10 నిమిషాలు ఉడికించారు అని అంటే చేపగుడ్లు అయితే మంచిగా ఉడికిపోతాయి. చూడండి, ఒక 10 నిమిషాలకైతే ఇలా మంచిగా ఉడికిపోయాయి కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇలాంటి ఒక స్టైనర్లోకి వడకట్టి తీసుకోండి, నీళ్ళని తీసేసి. నెక్స్ట్ మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయిలోకి 3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక ఉల్లిపాయను సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలను అయితే మంచిగా ఫ్రై చేసుకోండి. ఈ చేపగుడ్లు ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. 2-3 టీ స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అవుతున్నప్పుడే ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. 1/2 టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ వేసుకున్నా ఏం పర్వాలేదు. తర్వాత ఇందులోకి చేపగుడ్లను కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో మధ్యలో కలుపుతూ ఒక 5 నిమిషాల పాటు అయితే ఈ చేపగుడ్లను ఫ్రై చేసుకోండి. మా సైడ్ అయితే వీటిని చేపగుడ్లు అంటాము. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తుంటారు. కొంతమంది చేపగుడ్లు అంటారు, కొంతమంది చేపజన అంటారు, కొంతమంది చేపసొన అంటారు. మీ సైడ్ ఏమని పిలుస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చేపగుడ్లు ఒక 5-6 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి మరొక నిమిషం పాటు అయితే లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇందులోకి సాల్ట్ చూసి వేసుకోండి, కొంచెం వేసుకున్నా కానీ ఎక్కువ అవుతుంది. అంతేనండి, ఎంతో టేస్ట్గా ఉండే చేపగుడ్లు ఫ్రై అయితే రెడీ. మీకు కనుక చేపగుడ్లు దొరికాయి అని అంటే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.